అంత గొప్పగా ట్రీట్మెంట్ చేసే హాస్పిటల్ కడుతూ కూడా అందులో ఒక మార్చురీని కడతారు. ఎందుకని? చనిపోయిన వారిని ఉంచడం కోసం. అంటే అటువంటి హాస్పిటల్లో కూడా దీన్ని కట్టడం ఎందుకంటే వచ్చే ప్రతి ఒక్కరికి నయం కాదన్న సంగతి వారికి తెలుసు. అదేవిధంగా అన్ని దోషాలకు పరిహారం చేసుకోవచ్చని ఎవరైనా మీతో అంటే అది మిమ్మల్ని మోసం చేసినట్టే. అలా కుదరదు. ఇక్కడే జాతక ప్రసక్తి వస్తుంది, జ్యోతిష్య ప్రసక్తి మీకు తోడ్పడుతుంది. ఇప్పుడు ఒక డాక్టర్ వచ్చి మీరు ఈ మందులు అంటే మీరు చెప్తారు అతనికి, నాకు కడుపు నొప్పిగా ఉంది అంటారు. ఆ సమస్య వినగానే అతను వెంటనే మందులు రాసిస్తే అతను సరైనవాడు కాదు అని అర్థం. ఏ కారణం చేత ఈ నొప్పి అతనికి వచ్చింది, ఏ మందులు వేసుకుంటే ఇది నయమవుతుంది, మందులు వేసుకుంటే ఇది శాశ్వతంగా పోతుందా లేక ఆపరేషన్ అవసరమవుతుందా, ఇలాంటివన్నీ కనుక్కొని తీరాలి. అందుకే వాళ్ళు పరీక్షలవి చేస్తూ ఉంటారు, ఎక్స్రేలు తీస్తూ ఉంటారు, స్కాన్ చేయిస్తూ ఉంటారు. ఇలా పలు రకాలుగా మీకు పరీక్షలవి